మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలు రాయించేవారని వదిలిపెట్టబోమని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. సినిమా పరిశ్రమపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమా వాళ్ల కష్టాలేంటో తమ సర్కార్కు తెలుసని చెప్పారు. ఈ నెల 14న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి వేడుకలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్. గ్రౌండ్ లో వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు నేతలు. కైట్ ఫెస్టివల్లో చైనా మాంజా నిషేధించాలని పిలుపునిచ్చారు. మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలు రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కావాలనే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసభ్య ప్రచారాన్ని సహించబోమని హెచ్చరించారు. ఒక వ్యక్తిగత విషయాల్లో అవతల బురదజల్లితే అయిపోతుంది కదా, మంచి సాంప్రదాయం. ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా మంచి పద్ధతి. సినిమా పరిశ్రమ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాచకొండలో ఫిలిం సిటీ కడతామని ప్రగల్భాలు పలికింది. 10 ఏళ్ల పాటు నటులకు నంది అవార్డులను ఎగ్గొట్టింది ఎవరో హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల కష్టాలు ఏమిటో తమ ప్రభుత్వానికి తెలుసని చెప్పారు విప్. 10 ఏళ్లలో నంది అవార్డు కూడా ఇవ్వలేని మీరు, సినీ పరిశ్రమ పట్టించుకోని వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమంలో సినిమా త్యాగులకు సంబంధించి అవమానాలు పరిచినటువంటి మీరు ఈ రోజు మంగళ ఆరతులు పట్టే విధంగా సినిమా పరిశ్రమ పైన ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ ఐమాక్స్ దగ్గర హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు దానం. 14న కైట్ ఫెస్టివల్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు దానం. సంక్రాంతి పండుగ అంటే రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ శుభ సందర్భంగా వేలాది మంది మరి వారి ప్రాంతాలకు బయలుదేరడము, సహకుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని. హనుమకొండ వరంగల్ జిల్లాలను కలపాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండలోని ఏకశిలా పార్కు ఎదుట నిరసన దీక్ష చేశారు. వరంగల్ మహానగరాన్ని 2వ అతిపెద్ద నగరంగా పారిశ్రామికంగా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు నాయిని. మొదటికేళ్ళు కూడా ఈ 6 జిల్లాలను విభజన చేయడం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అయింది. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం, మళ్ళా కలుపుతారనే నమ్మకం నాకు ఉన్నది. కాంగ్రెస్ సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండిలో కొత్త సర్పంచ్, ఉప సర్పంచులను సత్కరించారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పట్టిక ప్రకారం టికెట్లకు రేట్లు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ లో మాత్రం ప్రజాసేవ చేసేవారికి టికెట్ వస్తుందని చెప్పారు. ఈ చొప్పదండి మున్సిపాలిటీని ఒక మంచి సేఫ్ టౌన్ గా, మంచి మోడల్ టౌన్ గా ఈ జిల్లాలో గాని ఈ రాష్ట్రంలో గాని ఈ చొప్పదండి మున్సిపాలిటీని మనం మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ మున్సిపాలిటీని తరలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిచెప్తామన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. స్కాముల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గొర్రెల స్కీమ్ పేరుతో గొల్ల కురుమలను తలసాని మోసం చేశారన్నారు మెట్టి సాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2019 నుంచి 23 వరకు మంత్రిగా ఉండే, దానికన్నా ముందు మంత్రిగా ఉండే, ఇప్పుడున్నటువంటి శరత్ నగర్ గాని ఆయన మంచి చేసిన పాపన పోలేదు. గత 10 ఏళ్లు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లాలో 20 నుంచి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు నేతలు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు.